హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. మరి ఈరోజు మన ఫ్రైడే కాబట్టి మన కామ్లీ సిస్టర్స్ ఎంతో సరదాగా రెండు రుచికరమైన వంటలు తయారు చేయడానికి మన ముందుకు వస్తున్నారు. మరి మన కామ్లీ సిస్టర్స్ని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మై డియర్ కామ్లీ సిస్టర్స్. దండాలండి. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. హాయ్. అయ్యా అదేంటి నాకేం తెలుసు. పల్లెటూరు నుంచి వచ్చారు, లోక జ్ఞానం లేని వాళ్ళు. హాయ్ అంటే ఇప్పుడు సిటీస్ లో ఏంటంటే మేము నాగరికత తెలిసిన వాళ్ళం కాబట్టి మేము హాయ్ చెప్పుకుంటాం సింపుల్ గా. మేము సాంప్రదాయంగా నమస్కారం. నమస్కారం. సరే, మరి ఎందుకంటే వీళ్ళు ముచ్చట పడుతున్నారు కాబట్టి మరి నమస్కారం పెట్టేస్తే పోలే. నమస్కారం. నమస్కారం. ఏంటి తలకి ఏదో కట్టుకుని వచ్చారు? మా ఊర్లో ఎన్ని కట్టుకుంటా అండి, మీరు కూడా కట్టుకున్నారు. లేదు, నేను ఇది కట్టుకున్నాను. ఎక్కడ కట్టుకున్నాను? అదేంటండి దస్తి జేబులో పెట్టుకోవాలి కానీ మెల్లగా. లేదు, మేము ఎప్పుడు కూడా సిటీలో మేము ఈ విధంగా మెడ కట్టుకుంటాం అనమాట. స్టైల్ అంటే సౌండ్ వస్తే డైరెక్ట్ గా దీంతో డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మేము అందరం బిజీగా ఉంటాం కాబట్టి మేము దీనికే పెట్టుకుంటాం. మీరేంటి ఈరోజు సడన్ గా ఇద్దరు రెండు గ్లాసెస్ తలకి ఏవో కట్టుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మీరు నాగరికత మాకేం తెలియదు అంటున్నారు కదా, మాకు కూడా సానా తెలుసని మాకు తెలిసిన వంటలని మీకు చెప్పడానికి వచ్చాను. మరి చెప్పండి, మరి ఈ రోజు మరి ఏం చేసి చూపిస్తున్నారు నాగరికత గల వంటల్ని? చెప్తానండి. నేను చేస్తానండి. ఏం చేస్తున్నావు? నేను చెప్తానండి. నేను చేస్తాను. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు మా కాడ మేము చక్కగా ఆ రొట్టె ముక్కలన్నీ పాలలో అద్దుకొని తింటాం. వాటిని మీరు ఇక్కడ కట్ చేసి దానిలో కూరలన్నీ వేసుకొని బర్గర్ అని తింటారు చూడండి. వెజిటేబుల్ బర్గర్ చేస్తున్నారా? కరెక్ట్గా వస్తుంది కదా చేయడం? వంటలు తిన్నారంటే మీకు తినాలని నా పొట్ట మీద ఎక్స్పెరిమెంట్లు వద్దు. అదేం లేదండి, మేము ఈ పట్టణానికి వచ్చి ఎన్నెన్నో చూసి ఎన్నెన్నో నేర్చుకుని ఈ రోజు మీ అందరికి ఇది పరిచయం చేయాలని ఇక్కడ వచ్చాండి. ఎన్ని తిన్నా గానీ మా ఊర్లో ఆవకాయ వేసుకొని అన్నం తింటారు. సూపర్ అండి. మరి ఈ బర్గర్ కావాల్సిన పదార్థాలు మరి చెప్తారా? చెప్తామని నువ్వు చెప్పు. నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, బీన్స్, క్యారెట్ తురుము, ఉప్పు, బ్రెడ్, టమాటా ముక్కలు, బటర్, కీరా, ఉడికించిన బంగాళదుంప. మరి కావాల్సిన చెప్పాను కదండి, మొదలెట్టమంటారా? మొదలెడదాం. ఎందుకంటే మాట్లాడుతున్నారు, చాలా ముచ్చటగా ఉంది. మన ప్రేక్షకులు కూడా ఇంకెంతో ముచ్చట పడతారు కాబట్టి ఇంకేదైనా మనం డిస్కస్ చేసుకుందాం. నేను క్వశ్చన్ వేస్తాను, మీరు జవాబు చెప్పాలన్నమాట. ఇప్పుడు సరేనా? మీ ఇద్దరు నా చెల్లెళ్ళు కదా, మరి మీ ఇద్దరు ఏడుస్తారనమాట. ఎందుకండి? లేదు, చెప్తాను వింతల్లి. ఏడ్చిన తర్వాత తినొచ్చులే. మీ ఇద్దరు ఏడుస్తారు కానీ కలవరు. కలిసిపోయి ఉన్నాం కదండి. ఏడుస్తారు కలవరు, పక్క పక్కనే ఉంటారు కానీ కలవరు. మీ ఇద్దరేం కొట్టుకొని మీ ఇద్దరు ఏడ్చాక మీ ఇద్దరు ఎందుకు వెళ్ళిపోతామండి? మీరు ఏమైనా పొడుపు కదా అడిగాను నేను. మీరు పొడుపు కదండి చెప్పలేదుగా మాకు. అలా చెప్పం మేము. మా సిటీలో అలాగే ఉంటుంది. మీరు పల్లెటూరు కాబట్టి మీకేం తెలియదు. మీ ఇద్దరు ఏడుస్తారు కానీ కలుసుకోరు. ఏంటి మరి ఆ పొడుపు కదా? ఆపుతా తిన్నాం ఇవన్నీ చేయడానికి తీసుకొచ్చాం మనం. సరే, ఆ పొడుపు కదంటే ఏందో చెప్పు. జవాబు నాకు తెలియదండి. ఏడుస్తాం కదా. అవి తింటుంది ఆవిడ గురించి తినలేండి, మీరు చెప్పండి. మీకు తెలియదు. కళ్ళు 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 రెండు సిస్టర్స్ టైప్. రెండు నీళ్ళు వస్తాయి అంటే ఏడవడమే. ఏడుస్తారు కానీ రెండు దగ్గర రావు కదా, కాబట్టి కళ్ళే. మధ్యలో మీలాగా ముక్కు ఒకటి అడ్డుంది కదండి, అందుకని చెప్పేసి. ఎందుకంటే ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఏం తెలియదు బేసిక్ గా. అసలు పొడుపు కళ్ళు కనిపెట్టింది మీ కదండి. ఆ బుక్ లో చూసారా మీరు? మీరు చదవలేదు కానీ నేను చెప్తున్నానండి, ఓ పుస్తకంలో మా ఊరోళ్ళందరూ అన్ని పొడుపు కళ్ళు రాశారు. అది కాపీ చేశాను, లేదు కాపీ అది చేయలేదు. మరి ఏంటి వంట ఎంత వరకు వచ్చింది? మనం గొడవ పెట్టినట్టు మీరు ఆ ప్రశ్నలు జవాబులు అంటూ మాట్లాడేస్తున్నా అన్నారు. స్టవ్ ఆన్ చేస్తాం మేము, చూసుకోండి మీ పని. కష్టం. ఇదిగోండి, ఏం లేదండి, గిన్నె ఎట్టుకోవాలని ముందు దీంట్లో కష్టం. గిన్నె కుండ? గిన్నెండి. గిన్నెండి. గిన్నె కొండకు తేడా కుండ పెట్టారేమనుకున్నాను. లేదండి, అది కట్టెలు పోయితేనే బాగా ఉడుకుద్దండి. ఇక్కడ ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. అవునండి, మా ఊర్లో అందరూ కూడా ఈ మధ్య ఇదే వాడుతున్నాను. ఎందుకంటే బాగుంది కదా. మరి నూనె వేసా కదండి, బాగా కాగిందండి. మరగమర అనుకుంది. ఈ ఐటమ్ మీరు చేస్తున్నారు కదా, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఐటమ్? నేను చెప్తానండి. చెప్పుద్దులేండి, ఈ లోపల నేను పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఏంటండి ఇది? దీన్ని గ్లౌస్ అంటారు. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు అన్ని హైజీన్ స్టాండర్డ్స్, తర్వాత ఈ యాసప్ స్టాండర్డ్స్ ఇవన్నీ వచ్చాయి కదా, ఐఎస్ఓలు ఇవన్నీ. కాబట్టి వేసుకొని మనం వంట చేయాలన్నమాట. వేసుకోమ్మా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. నువ్వు వేసుకోవా? మనకట్టండి ఏముండదండి, మనం జాగ్రత్తగా చేస్తాం. ఇప్పుడు ఈ రెండు చేతులకి తొడుక్కోవాల్సింది అంటారా? తొడుక్కోవాలి.
రెండు చేతులు తడుక్కోవే. ఏమండి ఉల్లిపాయలు కూడా నేను కూడా వేస్తాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, ఆగవే, ఒక నిమిషం ఆగు. కంగారేంటి నేను ఉన్నాక? మిరపకాయలు వేసుకున్నాం, తర్వాత ఉల్లిపాయలు. ఆయన ఏదో నిన్నేదో అడిగినట్టున్నారు ఇందాక, చెప్పరాదు? ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారని అడిగాను నేను. ఏం లేదండి, ఇప్పుడు హైదరాబాద్ చూడడానికి వచ్చాం అనగానే ముందు అందరు చార్మినార్ చూడమంటారండి. అది చూసేసామండి. తర్వాత గోల్కొండ వెళ్ళామండి, ఆ గోల్కొండ కూడా చూసామండి. మొత్తం అన్ని సాలార్జీ మ్యూజియం అన్ని తిరిగేసామండి. అయితే ఇక్కడ అప్పుడప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ అని ఒకటి కట్టించారు కదండి. కట్టించారు. అది ఇప్పుడు కూడా అలానే ఉందా లేదా మన మార్పులు జరిగామో చూడటానికి వెళ్ళామండి. అయితే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏదో కంపెనీలు అండి, వాటిని ఏమంటారు, హైటెక్ సిటీ. హైటెక్ సిటీ అని తెలుసా? ఫుడ్ కోర్ట్ కాదండి, కంపెనీలో ఉంటారండి వాళ్ళు. ఈ మధ్య ఉద్యోగాలు బాగా ఎక్కువైపోయాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు అండి. వాళ్ళు మధ్యాహ్నం కాగానే మళ్ళీ ఏదో తగిలిచ్చేసుకొని ఆ పాస్లే పట్టేసుకొని వచ్చారండి. ఏదో ఒకటి తిందామని పక్కనే ఉన్న దానిలోకి వెళ్ళామండి. అలా చూపిస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారండి. నేను కూడా నా టికెట్ తీసి చూపించానండి, కానీ నాకేం ఇవ్వలేదండి. డబ్బులు కట్టాలన్నారు. ఏం చేసాము, చూపించాను బస్ టికెట్ అండి. బస్ టికెట్ చూపించావా? అంటే వాళ్ళందరూ ఏదో ఒకటి చూపిస్తేనే ఇస్తారేమో నేను బస్ టికెట్ చూపించాను. మా ఊర్లో మేము జ్వరంతో పాలలో అద్దుకొని తింటామండి రొట్టె ముక్కలు. అవన్నీ అడుగుతున్నారండి. ఓహో, ₹2 కదా మా దగ్గర, ఇక్కడ కూడా అంతే ఉంటుందేమో నేను కూడా చెప్పానండి. అవి తీసుకున్నాము, తినేసాము. తీరా దాన్ని తీసి చూసాం అనుకోండి, ఈ బన్ను ముక్కును దాని లోపల మేము రోజు కూరలో వేసుకుని పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయండి. ఇంతుంది ఇదంతా ₹2 అనుకున్నామండి. చివరికి ఆడ బిల్ వేసి ఇచ్చాక తెలిసేదండి ఒక్కొక్కటి ₹50 అండి. ఇంత రేట్ ఎందుకు తీసుకున్నాడు అబ్బా, ఇంత రేట్ ఎందుకు తీసుకున్నాడా, అందరు ఇలాగే ఖర్చు పెడుతున్నారు అని దిగాలేసేసి ఇదంతా నేర్చుకొని వచ్చేసి అందరికి చూపిస్తున్నాడు. ₹5 కాస్త ₹50 ఇవన్నీ వేస్ట్ చేసి. ₹50 కాదు, మీ దగ్గర ₹50 తీసుకున్నాడు కదా. మేము సిటీ వాళ్ళం కాబట్టి మాకు ఎంత తీసుకుంటాడు తెలుసా? అది ₹49 తీసుకుంటాడు. 49 అండి. అంటే మేము ₹1 ఎందుకంటేనండి, మీరు అందరూ కార్లు బండ్లు వేసుకొని వస్తారు, మేము నడుచుకుంటూ వచ్చాం కదండి, అందుకని ₹1 ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఎంతవరకు వచ్చింది ఇది? ఇది కాస్త ఎగిపోయిందండి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కాస్త బీన్స్ వేసుకొని నేను వేస్తాను. ఇంకా మన పల్లెటూరు కబుర్లు ఏంటి? ఇంకా పచ్చగా అలానే ఉంటాయండి. పచ్చగా మనకేంటండి ఏదో అంటారు, ఏంటి అది, ఎవరు గ్రీన్ ఇంగ్లీష్ వచ్చింది, స్పోకెన్ ఇంగ్లీష్ అనుకుంటా. అవునండి. ఇప్పుడు దోరగా వేయించుకున్నాం కదండి ఇవన్నీ. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు కాదు, తురుము, క్యారెట్ తురుము. చూసావా బాగుంది, స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. ఇందులో చూసారా చక్కగా నారింజ రంగు, తెలుపు రంగు, పచ్చ రంగు 3 కలిసిపోయిన వీళ్ళ భాష నాకు వస్తుంది. సరేలేండి, ముందు ఉప్పు వేసుకున్నాం అండి, తర్వాత కొంచెం సాల్ట్, అదే ఉప్పు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆలుగడ్డ బాగా ఉడికించేసి దాన్ని అంటే మెత్తగా చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి. పొట్టు తీయరా మరి? పొట్టు తీసి ముద్ద చేసుకుంటే తర్వాత ముద్దగా చేసుకోవాలి. వేసేవి అందులో మెల్లగా జాగ్రత్త. చూసారా, నేను చక్కగా కలిపేసుకుందాము. మనం ఈ మైదా పిండి అండి కాస్త వేసుకుంటాం అన్నమాట. ఇందులో 3 చెంచాలు చాలు. 1 2 3 మైదా పిండి వేసుకొని ఇప్పుడు వేసుకున్న బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే ఈ మనం లాస్ట్లో ఆలుగడ్డ వేసుకున్నాం కదండి, అదంతా మైదా పిండితో వేసి కలుపుకుంటున్నాం అన్నమాట. మధ్యలో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. మరి పల్లెటూరు నుంచి వచ్చారు కదా మీరు, చెప్పండి. చాలా సింపుల్ గా ఇప్పుడు కెమికల్స్ ఏం లేకుండా కొన్ని చిట్కాలు మీరు ఫాలో అప్ చేస్తారు. అవునండి, అవునండి. మరి ఒక మంచి చిట్కా చెప్పొచ్చు కదా మన ప్రేక్షకుల గురించి? చెప్తానండి. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు ఈగలు బాగా వచ్చాయనుకోండి, ఇక్కడ పెట్టేసి స్విచ్ నొక్కేస్తారు. బాటిల్ ఉంటాయి, బాటిల్ పటపట ఆడించేస్తాం. అలా కాకుండా మేము అక్కడ ఏం చేస్తాం అంటేనండి, ఇప్పుడు ఈ అట్లేసుకునే పెనాలు ఉంటాయి చూడండి, ఏం చేస్తాం అంటేనండి, అట్లేసుకునే పెనం మీద హారతి కర్పూరం ఉంటుంది, దేవుడికి హారతిస్తాం కదండి, హారతి కర్పూరం వేస్తాం. అది బాగా ఏడెక్క దాని మీద పెట్టామనుకోండి, పొగ వస్తుంది. ఆ పొగకి ఈగలన్నీ పోతాయండి. మరి చిట్కా అయితే చాలా బాగుంది, మరి మీరందరూ ఆచరించండి. మరి ఇది ఎంతవరకు వచ్చింది? ఇది అయిపోయిందండి, ముద్ద చేసుకున్నాం. ముద్ద అయిపోయింది. ఏం లేదండి, గారెలు ఎత్తుకుంటాం కదండి, తర్వాత ఏం చేయాలి? ఏం లేదండి, ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారండి. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేసుకుందాం అంటేనండి, వీటిలో ముంచేసుకుందాం అండి. ఓకే, పర్లేదు, బాగానే నేర్చుకున్నారు చాలా షార్ట్ టైంలో. కానీ బర్గర్స్ ఏదైనా ఫుడ్ కోర్ట్కి కానీ లేకపోతే ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పటికీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. మన ఇంట్లో మ్యాక్సిమం ఎవరు కూడా తయారు చేసుకోరు, తినేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ప్రొసీజర్ కూడా మనకి చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే మన సిస్టర్స్ అంతా షార్ట్ కట్లో మనకి చెప్తున్నారు.
కాబట్టి ఈ టైప్లో మీరు చేసుకోండి, మీ పిల్లలకి ఇంట్లోనే బర్గర్ టేస్ట్ చూపించండి. తర్వాత కాస్త ఇటు పెట్టుకొని అది దోశ ప్యాన్ అండి, దోశలు. దీన్ని దోశ ప్యాన్ కాదు, నాన్ స్టిక్ ప్యాన్. చెప్పు. మేము అట్లానే అంటామండి, దోశ ప్యాన్. పెనం అంటామండి. పెనం అదే నాన్ స్టిక్ ప్యాన్. దోశలు కూడా కాదండి, మేము అట్లా అంటాం. అట్లా పెనం. అట్లు పెనం. మీరు డైటింగ్ అంటున్నారు కదండి, అయితే మేము నూనె వేస్తాం. నూనె వేసుకోండి, నూనె బెటర్. ఆ రొట్టె ముక్కల్ని ఇప్పుడు ఏం చేయాలి? వాటిని మధ్యలో కట్ చేసుకోవాలండి. నేను పోయినా కొయ్యండి. దీన్ని సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసేయండి. పెద్ద పెద్ద బర్గర్లు తీసుకొచ్చారు కదా, బన్స్ తినడం వస్తుందా మీకు? చేసిన తర్వాత తినేస్తారు కదా. చేసామండి, మా ఊర్లో అందరికి తినిపించాకే బాగుందని చెప్పారు. మీరు ఎందుకు ఆడికి వెళ్ళకూడదని మా ఊర్లో అందరం చూస్తామండి ఇది. అక్కడ మీరు వెళ్ళి చెప్పండి అనేసరికి మేము ఎమ్మటే వచ్చేసామండి. ఓకే, మంచిది. ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదండి, ఇది దీని మీద ఇలా పెట్టుకోవాలండి. కాస్త నూనె ఇవే ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చూసాం కదండి, చక్కగా ఇలా ఎంచుకోవాలండి. ఈ పక్కన ఖాళీగా ఉంది కదండి, ఇంకోటి వేసుకున్నాం. మరి మీ ఊర్లో ఇప్పుడు నేను చాలా సినిమాలో నేను చూశాను, ఈ చెట్ల కింద కూర్చుంటారు, పంచాయతీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అలాంటి వీటికి ఎప్పుడైనా మీరు అటెండ్ అయ్యారా? ఎలా ఉంటాయి అవి? ఏంటండి ఊర్లో ఏదైనా ఇప్పుడు అనుకోండి, ఏమన్నా కాగానే పోలీస్ స్టేషన్ లో కేసు ఎట్టేయడము, ఈ కోర్టులకు వెళ్ళండి. అక్కడ అలా కాదు, ఇంట్లో జరిగిన విషయాన్ని ఇంట్లో పరిష్కరించుకోవడం కాదు, అందరికి తెలియాల్సిందే. అందరు న్యాయం చెప్పాకే సమస్యను పరిష్కరిస్తారండి. మా దగ్గర చెట్టు ఉంటుందండి సెంటర్ లో, ఏం చెట్టు? రాయి చెట్టు అని ఉంటుందండి. కింద మొత్తం అరగంట వేసి బాగా ఉంటుంది. అక్కడ మేము అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, ఈ వ్యవసాయం గురించి మాట్లాడుకోవడం, వీటికే సరిపోతుంది. ఇది ఎంతవరకు వచ్చింది ఇది? ఇంకా చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదండి బండి, దాని మీద ఓ చెంచాతోటి బటర్ అండి. బటర్ అప్లై చేస్తారు కదా మొత్తం. బటర్ ఎక్కువ అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీద కీర దోసకాయ ముక్కలండి, అలాగే ఈ టమాటాలు కూడా పెట్టుకుందాం. ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది చక్కగా ఇలా పెట్టేసుకోవాలండి. సర్వింగ్ ప్లేట్ ఎందుకు అది మనం గార్నిష్ చేసుకుందాం. ఈ పచ్చికూరలు కాబట్టి లోపల ఇది ఉండేసరికి పిల్లలందరూ కూడా బాగా ఇష్టంగా తింటారండి. మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా షార్ట్ టైంలో మనకి వెజ్ బర్గర్ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చేద్దామా? ఇవ్వండి, టేస్ట్ చేయండి ముందు. మీరు తీసుకోండి, నేను తీసుకుంటాను. ఈ టైప్ అవుతుంది కదా, అది నేను నాకు ఇచ్చేసాను. ఎట్లా ఉందండి? చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఐటెం మన ఇంట్లో కానీ తయారు చేసుకుంటే పిల్లలు తప్పనిసరిగా లైక్ చేస్తారు. మరి ఫస్ట్ ఐటెం సక్సెస్ఫుల్గా మనం తయారు చేసుకున్నాం. మరి రెండో ఐటెం ఏం చేస్తున్నారు? రెండో ఐటెం అండి, కాకరకాయతో చిప్స్ చేస్తున్నాం అండి. దీని పేరు కాకరకాయ చిప్స్ అండి. కాకరకాయ చిప్స్. కాకరకాయ జనరల్ గా ఎవరు తినరండి మామూలుగా. మరి దీన్ని ఇలా వేపామనుకోండి తెలియకుండా తినేస్తారు. మరి కాకరకాయ చిప్స్ కావాల్సిన పదార్థాలని చూద్దాం. కాకరకాయలు, చాట్ మసాలా, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, పల్లీలు, నూనె, కారం. మరి ఫస్ట్ ఏం చేయమంటావు? కాకరకాయ ముక్కలు కింద కట్ చేసుకోవాలి కదా, గుండ్రంగా కోసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఏంటి పొజిషన్? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నూనె పెట్టేసుకోవాలండి. నూనె పోయమంటావా? ఇది ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, అది వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం. మరి ఇంకా చెప్పండి, పల్లెటూరులో ఎలాంటి వాతావరణం నెలకొంటుంది? అంటే ఒక మనిషికి మధ్యన ఆ సంబంధం ఎలా ఉంటుంది? ఈ పట్టణంలో ఇట్లా అంటున్నానని మరలా అనుకోకండి. ఈ పట్టణంలో అందరు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ అసలు పలకరీరండి. ఆడైతే మేము అందరం కనిపిస్తే సారండి, రోజుకి ఎన్నిసార్లు కనిపించుకున్నా చెప్పేసుకుంటామండి. ముచ్చట్లని చెప్పేస్తామండి. నిన్న కలిసామనుకోండి, నిన్నటి నుంచి ఈ రోజు సాయంత్రం వరకు ఏం జరిగిందో అవన్నీ అడుగుతామండి. వాళ్ళు కూడా చెప్పేస్తారండి, వాళ్ళు కూడా అడుగుతారు, మేము కూడా చెప్పేస్తాం. అంటే ఒకళ్ళు పంచుకోవడం అంతేనండి. అంటే ఇక్కడ చూసామనుకోండి, ముందు వాళ్ళు పలకరిస్తేనే మనం పలకరించాలని ఎవరి కాళ్ళు ఉంటారండి, ఇద్దరు పలకరించుకొని వెళ్ళిపోతారండి. అలా ఉంటుంది, అలా ఉండకూడదండి. ఒకరినొకరు పలకరించుకుంటూ చక్కగా రిలేషన్ పెంచుకోవాలండి. మీరు ఎప్పుడైనా వచ్చారండి? ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా? పల్లెటూరు అంటే ఇప్పుడు నేను పుట్టిందే పల్లెటూరు, కానీ చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయాను.
దగ్గర దగ్గర ఉన్నప్పుడు మర్చిపోద్దండి. వెళ్ళడం చాలా రోజులైందని చెప్తున్నారు. ఫోన్ చేస్తుంటాం డైలీ. పిల్లలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళ అమ్మనాలు చిన్నప్పుడు ఊర్లు తీసుకెళ్తూ ఉండాలండి. మేము వెళ్తామండి. మరి మేము చిన్నప్పుడు ఏం చేసుకునేవాళ్ళం అంటే, మేము ఎలాంటి ఆటలు అవి ఆడేవాళ్ళం అంటే, ఎలాగ మేము స్పెండ్ చేసేవాళ్ళం అంటే పల్లెటూరులో మనకి నల్ల మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో చిన్న చిన్న బొమ్మలు తయారు చేయాలి. తర్వాత వాటితో ఎక్కువ ఆటలు వాటి మీద అనమాట. అవునండి, మేము ఆడతాం. అంతేకాకుండా ఏంటంటే గాలిపటాలు. అప్పుడు మేము గాలిపటాలు ఏంటంటే ఈ కొబ్బరి ఆకులు, తర్వాత ఈ తాటాకులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో తయారు చేసేవాళ్ళం గాలిపటాలు. ఇంకేంటంటే మనకి కోతి కొమ్మ చాట్లు, కర్ర బిల్లాట్లు వచ్చేసింది. ఇవన్నీ మేము ఆటలు అప్పుడు ఆడేవాళ్ళం అనమాట. ఇప్పుడు మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీలాంటి పిల్లల ద్వారా మళ్ళీ మనము తెలుసుకుంటున్నాం పల్లెటూరులో దాని వాతావరణం, మంచి చెడు వేగుతుంటే ఇవన్నీ తెలుసుకుంటున్నాం. చాలా సంతోషం. మరి ఆయిల్ వేడైందా? అయిపోయిందండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అవన్నీ కూడా ఇందులో వేసుకున్నామండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తినడానికి బాగుంటాయి, తొందరగా కూడా ఎగిపోతాయి. లేదంటే ఆలుగడ్డ ముక్కలు మనం ఇట్లా బంగాళదుంప వేపుడు చేసుకున్నట్టే ఇవి కూడా చేసుకోవాలండి. మరి చిట్కా చెప్పండి. ఫ్రై చేస్తున్నప్పుడు సడన్ గా కాలింది, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం లేదండి, ఇంట్లో ఆలుగడ్డలు బంగాళదుంపలు తెలుసు కదండి, వాటిని అరగదీసి అది ఉంటుంది కదండి, అది వచ్చిందంటే ఇక్కడ రాసుకుంటే బొబ్బు పోద్దండి. సడన్ గా బంగాళదుంపలు ఇంట్లో లేవనుకోండి, ఇప్పుడు పళ్ళు దొరుకుతుంటే పేస్టులు దొరుకుతాయి కదండి, అంటే మేము పళ్ళపళ్ళు వాడతాం కానీ పళ్ళు దొరుకుతుంటే పేస్టులు ఉంటాయండి, ఆ పేస్ట్ రాసేసిన పోద్దండి. మరి నేను కూడా ఒక రెండు చెప్తాను అనమాట. మన ఇంట్లో గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డుని పగలగొట్టి కాలిన చోట రాసుకుంటే మనకి బొబ్బలు రావు. దాంతోపాటు తొందరగా ఏంటంటే మనకి మంట ఉంటుంది కదా, మంట తగ్గుతుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కూడా మనకి కాలిన చోట కానీ మనం అది కొంచెం డ్రాప్ కింద రాసుకుంటే ఇమీడియట్గా ఏంటంటే మనకి క్లియర్ అయిపోతుంది. మరి ఎంతవరకు వచ్చింది ఇది? అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలు కూడా ఏగే వరకు ఉంచాలండి కాస్త. చిన్నప్పుడు పల్లీలు మా ఇంట్లో మా మదర్ ఏంటంటే ఒక డబ్బాలో పెట్టేవారనమాట. నేను దొంగతనంగా పాకెట్లో వేసి మా ఫ్రెండ్స్ పంచేవాడిని. అంటే మీరు తినేవాళ్ళు కదా? నేను కూడా తినేవాడిని. సగం నేను తినేవాడిని, సగం మా ఫ్రెండ్స్కి ఇచ్చేవాడిని. చూసావా, ఎగిపోతున్నాయి తొందరగా. ఆ పల్లీలన్నీ కూడా పగిలిపోయి దానిలోకి వెళ్ళిపోతుందండి నూనె. ఓకేనండి, ఇప్పుడు తీసేసుకుందామండి బయటికి. అయిపోయిందా? ఈ ప్లేట్ అనుకున్నా దాని మీద మనం టిష్యూ పేపర్ వేసుకోవాలండి, ఎందుకంటే తీసిన నూనె అంతా అది పీల్చేసుకుంటుంది కదా, అందుకని. చక్కగా ఉందో చూసావా? ఇంకోటి తెలుసా మీకు? చెప్పండి, తెలుసుకుంటాం. ఇప్పుడు మనం టిష్యూ పేపర్ వేస్తున్నాం కదా, ఒకప్పుడు గడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి మీద మనకి ఫ్రై చేసిన అరిసెలు కానీ లేకపోతే పూరీలు గారెలు ఇవన్నీ కూడా ఆయిల్లో తీసిన వెంటనే ఎండుగడ్డి మీద వేసేవాళ్ళు. అవునండి, అంటే నూనె పీల్చుకోవడానికి. ఇవన్నీ తీసేసుకోవాలండి. ఓకే, కాకరకాయ చిప్స్ రెడీ అయిపోతుందండి. ఒక్క నిమిషం చాలండి, ఇది పక్కన పెట్టేసుకుంటాం. ఉప్పు ఇచ్చామ్మా. దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి, జస్ట్ చల్లుకోవడమేనండి. అక్కడ నల్ల మిరియాల పొడి, అదేనండి బ్లాక్ పెప్పర్ ఉంటుంది. అవును, ఇప్పుడు నల్ల మిరియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ కారం ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే మీరు ఒకసారి చెప్పారండి, నేను చూసాను అందులో నల్ల మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం పులుపు అదంతా వస్తుందని మీరు చెప్పారు కదా. పులుపు వస్తుందని చెప్పాను. ఘాటుగా ఉన్న పులుపు ఘాటు వస్తుంది, కొంచెం ఘాటు వస్తుంది. ఇప్పుడు ఇదేదో అంటారు, ఏంటి అది? చాట్ మసాలా. ఇది పులుపు వస్తుంది. ఇదే అండి, రెండు ఒకటేలా కాదు, ఇది పులుపు వస్తుంది మనకి. అది కాస్త నల్లగా ఉంటుంది, ఇది కాస్త ఎర్రగా ఉంటుంది, అంతే. ఎర్ర కాదు, డార్క్ కలర్ ఉంటుంది, బ్రౌన్ కలర్. చాలా ఇంకొంచెం అంతేనండి, అయిపోయింది. ఇది కూడా వేయాలి, కొంచెం మర్చిపోయాను. కారం వేయాలండి. మళ్ళీ నల్ల మిరియాల పొడి వేసుకుంటున్నాం, కారం కూడా వేసుకున్నాను కదా, అది కొంచెం ఇది కొంచెం అలా. మీరు కారం ఎక్కువ తింటారు కదా? లేదండి, సంపాలుగా తింటామండి. ఉప్పు అయినా కానీ కారం అయినా కానీ ఏదైనా ఎక్కువ తినవండి. సమపాలలో తింటారు. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. దీనిలో మనం పల్లీలు కూడా వేసుకున్నాం కదండి, ఇంకా కరకరలాడుతూ బాగుంటాయండి. టేస్ట్ కూడా మనకి బాగుంటుంది కదా. రెడీ గార్నిష్ చేసుకోవాలి కదా. ఓకే, టమాటాతో పువ్వు పెట్టేసాం. తర్వాత టమాటాలు పెట్టుకుందాం. చూసారు కదండి, హాట్ గా కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయాయి కదా. మరి టేస్ట్ చేద్దామా? ముందు మీరు తీసుకోండి. ఎట్లుందో చెప్పండి. చాలా బాగుంది, కానీ ఇంకొంచెం చాట్ మసాలా వేసి ఇంకొంచెం బాగుంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మరి టైం అవుతుంది కాబట్టి బస్ టైం అయిపోయింది. ఎర్ర బస్ టైం అయిపోతుంది. లేదండి ఇప్పుడు పచ్చగా వస్తున్నాయండి బస్సులు. పచ్చ బస్ పల్లె వెలుగులు. మరి టైం అయిపోతుంది కాబట్టి మన ప్రేక్షకులకు ఒకసారి బాయ్ చెప్పేద్దాం, సరేనా? వెళ్ళొస్తామండి. వెళ్ళండి.